సో ఇప్పుడే హరిహర వీరమల్లు టీజర్ అయితే చూసేసాను. డైలాగులు, మ్యూజిక్ అండ్ విజువల్ అంతా ఓకే. కానీ మనం రిపీటెడ్గా చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు. వాటిలో కామన్గా ఉండేది ఒకటే ఉంది. ఏంటంటే ఈ లైక్ పొలిటికల్ రిఫరెన్స్ కానీ పొలిటికల్కి సంబంధించి లైక్ ఒకడు వస్తాడు, వాడు ఈ దొంగదారులు ఇది ఎందుకో నాకు ప్రతిసారి రిపీట్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ నాకు ఒక్కడికే ఎలా అనిపిస్తుందో మీకు అనిపిస్తుందో అర్థం కావట్లేదు. అది ఒక్కటి పక్కన పెట్టేస్తే సినిమా విషయానికి వస్తే మ్యూజిక్ పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ డైరెక్టర్ విషయం మాట్లాడుకుంటే అంటే క్రిష్ గారు ఈ సినిమా చెయ్యట్లేదు, వదిలేశాడు, ఈ సినిమా షెడ్కి వెళ్ళిపోయింది, ఈ సినిమా ఇంకా రాదు, అది ఇదని చాలా మాట్లాడినాం. లైక్ అవన్నీ లేదు, నేను ఈ సినిమా కోసం ఉన్నా, ఈ సినిమా నాది అని చెప్పి గట్టిగా నిలబడి మరి అతను ముందుకి రావడం, క్రిష్ గారు ఇంత మంచి విజువల్స్ ఇవ్వడం నిజంగా సూపర్ ఉంది. మరి చూద్దాం. లైక్ కొండపాలెం అంటే ఒక కంచె సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత కొండపాలెం లాంటి డిజాస్టర్ చూశాడు. ఇప్పుడు ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడు అనేది కూడా కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంది. అదేవిధంగా మ్యూజిక్ పరంగా అయితే కీరవాణి గారు ఇచ్చి పడేశాడు, ఏ మాటకు ఆ మాట. సూపర్ ఉంది. మంచి బీజిఎమ్స్ అయితే ఇచ్చాడు. దీంతో అన్నీ ఓకే. కానీ డైలాగ్స్ అంటే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అంటే లైక్ మొన్న చూసుకుంటే భగత్ సింగ్ ఆ సినిమాలో కూడా ఆ డైలాగ్స్ వల్ల చాలా ఇష్యూ అయిందనమాట. లైక్ కొంచెం ఏపీ ఎలక్షన్ కమిషన్ అనేది కొంచెం రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో ఇందులో కూడా లైక్ నాకైతే ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది. ఎందుకు ఇలాగా లైక్ పొలిటికల్ని ఉద్దేశించి ఒక దాన్ని ఉద్దేశించి చెప్పడం ఎందుకు అన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ ఓవరాల్గా డైలాగ్స్ కూడా బాగున్నాయి. అంటే నాకు ఒక్కడికే ఎలా అనిపిస్తుందో మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇప్పుడు టీజర్ చూసాను, చాలా అంటే ఒక రకంగా మంచిగానే అనిపించింది. దీని తర్వాత ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ తర్వాత కొన్ని సాంగ్స్ రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత మూవీ వస్తుంది. వీటన్నిటికీ నేను అయితే చూసి ఎలా ఉందో నా ఒపీనియన్ అయితే మీకు చెప్తాను. మీరు కూడా కొంచెం చూసి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి, అదేవిధంగా నోటిఫికేషన్స్ మీకు త్వరగా రావాలని చెప్పి గంటను కూడా కొట్టుంటారని చెప్పి కోరుకుంటున్నా. బట్ ఇంకో విషయం చెప్పాలంటే ఈ పార్ట్ 1 పార్ట్ 2 ట్రెండ్స్ అయితే నడుస్తున్నాయి. బట్ దానిలో భాగంగా ఈ సినిమాలో ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది తీసారో లేదో తెలియదు. కానీ పార్ట్ 1 క్యాప్షన్ అయితే బాగుంది, స్క్వాడ్స్ అండ్ స్పిరిట్. నిజంగా ఓకే.